सर्वेषामधिपतिः परमः पुराणः सर्वेषामन्तरात्मादश्च षष्ठिषां जङ्गमो जङ्गमानाय पारमात्रिकं सार्वं विश्वभवं भवाय प्रबोधं प्राहिन्वन्नाम् यस्मात् विपुलं विपद्यगन्धं भुतं कामहुदातरोति प्रणवः प्रधानः शब्दः शब्दान्तरात्मा नित्यो यत्तः प्रतरं प्रकामम् त्रिमूर्तिः परमः परश्च त्रिगुणं च शारः सकलं विधत्ते शराणां यत्सर्वनिष्ठमजरं समस्तमो सत्यान्तरात्मा सत्योद्योग सत्य सकर्मा कुंधरान कुंधरता नित्यबोधरा प्रस्खलन्ति ब्रह्मज्ञानदान्ति सन्ति मुसन्नापि पूर्णा भारतनीलामुदां मृहन्ति महात्मा विष्णु Stop.
सद्गौरवं सकलं प्रकाश्य
సీట్లో కూర్చోండి. 4 రోజుల కార్యక్రమాలు 4 అక్కడ ధాన్యాది ఇక్కడి నుంచే డైరెక్ట్ గా స్థాపన విగ్రహాలు తీసుకెళ్ళడం జరుగుతుంది. స్వామివారికి ధాన్యాలు అలాగే శైలంలో పరుపు తరగళ్ళు సుగంధ ద్రవ్యం మాలలు ఇవన్నీ కూడా చక్కగా అలంకారం చేస్తున్నాయి. అక్కడ ఆరాధన చేసిన తర్వాత మీకు తీర్థం ప్రసాదం అన్ని ఇవ్వబడతాయి. ఇది పూట కార్యక్రమం అయిన తర్వాత రేపు ఉదయం ఎవరు వచ్చినా రాకపోయినా 7 గంటలకు సంకల్పం జరుగుతుంది. ఇక్కడ కార్యకర్తలుగా కూర్చున్న వారితో కూడా అందరూ కూడా రావాలి. రేపు వచ్చిన తర్వాత అందులో వేసి ద్రవ్యాలన్నింటినీ కూడా న్యాసం అని చేస్తాం. అందులో వేసి ద్రవ్యాలు మడిసిర తాళం అలాగే కాశీసం అప్పరకం ఇటువంటి ద్రవ్యాలతో పాటు విగ్రహానికి చక్కనైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ లైటింగ్ కావాలి అంటే ఎక్కువగా పాదరసం కూడా కావాలి. ఇప్పుడు విజయపూరి వచ్చే పాదరసం కొనుక్కోం. ఈ ద్రవ్యాలని కూడా తెచ్చాం. అందుచేత ఈ కార్యకర్తల చేత పూర్తి చేయించి ముందుగా పావుగంట ముందు 8-7 నిమిషాలు ముహూర్తం కనుక ఈ ద్రవ్యాలన్నీ అందులో ఉంచి యంత్రస్థాపన అయిన తర్వాత సరిగ్గా సుముహూర్తానికి విగ్రహాన్ని అందులో పెట్టడమే ముహూర్తం. తదుపరి మనం నిన్న నేత్రోన్మేమం చేసి దృష్టి తీసిన తర్వాత ఒకసారి అందరూ దర్శనం కోసం చెప్పి ఆ విగ్రహాన్ని ఆ గుట్ట తొలగించి ఓపెన్ చేసాం. మందిరాన్ని కవర్ చేసాం. రేపు కవర్ పెట్టిన తర్వాత ఆవాహన అయిన తర్వాత కుంభాభిషేకం జరుగుతుంది. ఈ 4 రోజులు చేసినటువంటి కలసంలో పెట్టినటువంటి ఆ అగ్నిహోత్రం ద్వారా ఏ బేసిస్ అయితే ఆ కుంభంలోకి చేరాయో ఇవన్నీ కూడా చక్కగా స్వామి మీద ఆవాహన చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ఉదకం అంతా స్వామి మీద అభిషేకించిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కాలంతో పరిపూర్ణంగా ఉన్న స్వామిని దర్శించుకుందుకు మళ్ళీ ఆవు దూడని చూపించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ 7 కుండాలను కూడా పరిపూర్ణమైనటువంటి పూర్ణాహుతి. ఇన్ని రోజులు మనం అగ్నిహోత్రుని మనం చక్కగా వాడుకుని మధ్యవర్తిగా మనకి దేవతలకి ఉన్నటువంటి ఆ అనుసంధానం చేసినటువంటి ఏ పవిత్రాగ్ని అయితే ఉందో ఆ అగ్నిహోత్రుడికి పరిపూర్ణంగా ఆవుతిస్తాం. వీడ్కోలు కార్యక్రమం అగ్నిహోత్రుడి. ఆ వీడ్కోల్లో పూర్ణాహు ద్రవ్యాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఏరాళంగా తక్కువ తీరాలి. ఈ సుగంధ ద్రవ్యాలు మీరు తెచ్చుకునేటువంటి ద్రవ్యాలన్నీ తెచ్చుకోవచ్చు. మజ్జిగంధం చెక్కలు పట్టుకుంటు అలాగే మీ ఇళ్లలో ఉండేటటువంటి వస్తువులు ఏమైనా చేయించుకుంటే మచ్చు ఇచ్చినటువంటి చిన్న చిన్న రజలు కానీ మచ్చు బిళ్ళలు ఉంటాయి. వెండి కానీ బంగారం కానీ ముత్యాలు పగడాలు రాగిటములు ఉంటే రాగిటములు ఇవి వేసుకోవచ్చు విగ్రహం కింద. అలాగే పూర్ణాహు ద్రవ్యాలైనటువంటి ఈ ద్రవ్యాలన్నీ కూడా అన్ని హోమగుండాలలో మీరు మీ చేతులతో వేసుకునే అవకాశం ఇస్తాం. మీరు చేసేసిన తర్వాత అదంతా అయిన తర్వాత పరిపూర్తి అవుతుంది. మీరు ఆవుని కూడా చక్కగా తెచ్చుకోండి. కార్యకర్తలు తీర్మానంగా కూర్చున్న వాళ్ళకి చెప్పాం కనీసం 1/4 కేజీ ప్యాకెట్ తక్కువ కాకుండా మీరు తెచ్చి ఉంచితే అంతా పూర్ణాహు చేయడం జరుగుతుంది. ఇంకా సమయం ఉంది.
తెచ్చుకోని వాళ్ళు ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు. అదైనా బ్రాండ్ అయితే తెచ్చుకోండి. కలగలుపు నెయ్యిలు, పువ్వు నెయ్యిలు మాత్రం దయచేసి వద్దు. ఆ బ్రాండ్ ఏంటంటే దాన్ని నమ్ముతాం మనం, ఇది మంచిది అని అంతే. అవి తెచ్చుకోవడం. ఈ పూర్ణావతి అయిన వెంటనే స్వామివారికి కుంభం వస్తాం, గుమ్మడికాయ కొడతాం. దాంతో పరిపూర్తి అయినటువంటి ప్రతిష్టా కార్యక్రమం పూర్తవుతుంది. ఇంకా మంగళకారకమైనటువంటి సువర్చన ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా కళ్యాణం అనేటటువంటి సంశయానికి నేను వివరణిస్తూ మీకు ఉదయం చెబుతాను. ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మ, ఆయన వివాహం అయింది. దాంపత్య జీవితాన్ని మాత్రం యుగాంతంలో చేసుకుంటాడు కనుక ఆ సూర్యపుత్రైనటువంటి సువర్చనాదేవి సూర్యనారాయణ దగ్గరే ఉంది. ఈ కథా విధానం అంతా మనం చెప్పుకుని అప్పుడు కళ్యాణంలో పాల్గొందాం. కళ్యాణంలో పాల్గొనేవారు లెక్కకేదో కొన్ని టికెట్లు వచ్చాయి. మీరు 20 మంది ఉంటారు, కొద్దిగా కూడా రాయించుకునేవారు వస్తారని చెప్పారు. సుమారు 35 మంది దాకా కళ్యాణం ఉండొచ్చు. మీకు ఇక్కడ పూజా కార్యక్రమానికి ఏర్పాటు చేస్తారు. మీరు వచ్చేటప్పుడు విజేతతో రాకుండా మీ దొడ్డులో ఉండే పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ తెచ్చుకోండి. ఫలాలు ఏమైనా ఉంటే తెచ్చుకోండి. తెచ్చుకుని చక్కగా మీ కళ్యాణం చేస్తూ మీ చేత ఇక్కడ పూజా కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం చేస్తామన్నది. అది ఆ కళ్యాణ కార్యక్రమం పూర్తయిన తరువాత మహాహారతితోటి ఈ ప్రతిష్టా కార్యక్రమం సంపూర్ణం. తదుపరి నిన్న మొన్న చెప్పాం, మీరు ఈ వడలు తెచ్చుకునేటటువంటి వడమాల అంటే మీరు మాల కట్టి తేవడం కాదు. 20, 30, 25 ఇళ్లలో చేసి తెమ్మన్నాను. మీరు మాత్రం ఏ 4 ఇంట్లో వేస్తే ఇవాళ పొట్టున పెడితే మీరు తయారవుతాయి. మీరు అందరూ చెప్పిన ప్రకారం ప్రిపేర్ అయ్యి ఉంటారు. కనీసం 10, 30, 40 తెచ్చుకోండి. ఈవిడ సునీత అమ్మ పేరు. ఆ సునీత అమ్మాయి వెయ్యండి ముందు మొత్తం 3000 నేనే తెస్తాను. అమ్మాయి చెప్తుందని మీరు ఎగ్గొట్టేయక్కర్లేదు. మీరు తెచ్చుకోండి. అన్ని స్వామి చేద్దాం. ఒకవేళ 3024 గారెలతో మాల సరిపోతే అయితే మిగిలిన ఇంకో 2వ మాల రౌండ్ చూడదాం. ఈ చేత అది పరిపూర్ణంగా స్వామికి ఆ మాలా సమర్పణ జరుగుతుంది. తదుపరి ఆ విగ్రహానికి రేపటించే అఖండమైనటువంటి జ్యోతిని ఒక ఎక్విప్మెంట్ తయారు చేసింది. అది సుమారు 70,000, 80,000 అయింది. ఆదర్శ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు దాన్ని. ఆ జ్యోతి పరికరంలో కూడా ఉంటుంది. అది 24/7 అక్కడ వాళ్ళు వెళ్తూనే ఉంటుంది. ఇంకా అదొక విశేషం మనకి ఆంజనేయ స్వామికి లభ్యమని. ఇంకా రేపు మాత్రం మనం 6 అంటే 7 వస్తే ఎంఎంటీఎస్ వెళ్ళిపోతుంది దాని టైం ప్రకారం. అంచేత మీరు సమయాన్ని బట్టి 7 గంటలకే అందరూ హాజరై ఉండండి. రేపు ఒక్కరోజు 4 గంటల కార్యక్రమం ఉంటుంది కనుక 7 గంటలకు రావడం, కళ్యాణం అయ్యాక మీరు ఉండడం. ఎనీ డౌట్స్? మధ్యలో ఉడుకోక్కర్లేదు. కమిటీ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. చక్కగా ఇస్తే ఆగించారు. కౌపేనమౌంజీధరం వారం చోడతరం దుకూలవసరం యజ్ఞోపవీతాంజలిం హస్తాభ్యామలాంబితాంజలిపుటం హారావళీనూపురం ప్రత్తారంభసకం ప్రసన్నవదనం శ్రీవాయుపుత్రం భజే. భరత పరమాత్మా పరమాగతి రాజమావాహయాం వాయుపుత్రమావాహయాం భరత పరమాత్మా పరమాగతి పరమాత్మానం మన్యేదనం యోగ్నహమన్నం వాజవే సమర్పయామి. కవిరాజాయ విద్మహే వాయుపుత్రాయ తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఆద్యం సమర్పయామి. కవిరాజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. అర్ఘ్యం సమర్పయామి. ధన్వనాగ ధన్వనాజంజయ ధన్వనాదీవ్ర సమదో జియేమ ధనశత్రో ఆచమనీయం సమర్పయామి. సంసృష్టం ధనముభయం సమాగతమస్మభ్యం దత్త వరుణశ్చ మన్యో
స్నానం సమర్పయామి వస్త్రోత్తరీ పుష్పగంధాభరణాద్యంకారాన్ సమర్పయామి కరీషణీం ఈశ్వరేం సర్వభూతానాం భావయాత్రయం చందనం సమర్పయామి బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః పూజయామి కపిరాజాయ నమః వాయుపుత్రాయ నమః హనుమంతాయ నమః శబ్దరాజయే నమః గవయ గవాది మైంద్రద్వివిధాయి పరిషద్దేవతాభ్యో నమో నమః. రామచంద్రమూర్తికి జై విజయులు ఎలా అయితే కాపలాదారులు ఉంటారో ఆంజనేయ స్వామి వారికి కూడా గవయుడు గవాక్షుడు అనేటటువంటి వాళ్ళిద్దరూ కూడా కాపలాదారులుగా ఉంటారు ఆ ద్వారం దగ్గర. వాళ్ళతో కూడినటువంటి ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తున్నారు. ఇమే బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః గ్రాపయామి యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపం భక్త్యా దీపం ప్రేక్ష్యామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ కర్పూర దీపం దర్శయామి. ఓం అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. శ్రీవత్సం ఓం భూజాపరంతం దధాతు చక్రస్య కుతత్సులాగ్రింద్రాచంద్రం మన్యే పితరం మాతరం చ తత్పార్శ్వే ఇంద్రమావాహయామి అగ్నిర్మోద్ధాకైపతిపృథివ్యాయం భాగం రేదాగం అగ్నిమావాహయామి సర్వమృత్యుస్తేన ప్రాణానాం వాజూనాం దక్షిణే యమావాహయామి దేవేభ్యః పశుభిరజో వై వసువస్వస్త్యస్తు యమావాహయామి సహస్రం యజ్ఞయా పాతావితదా భృత్రా వరుణమావాహయామి పరమాత్మా పరమాంగతి బ్రహ్మయోగో ఆవాహయామి మిత్రవాసోభ్యరకారక్షరాజేన ప్రేషితా కుబేరమావాహయామి ఈశాన సర్వైధ్యానం ఈశ్వర సర్వబోధానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే సదా శివో ఈశాన్యమావాహయామి దేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి. శ్రీవత్సం ఓం భోజ ఆత్మవర్త్యా బల తేజోజనన్యా దేవోపవాక్యా మనసాజాసన్న ఆక్షాయన్యాధన్యేయజేయామి. ఓం నమస్సులో మసులో విభుభువోచ్చిత్తల గుహల దోనీయత్ పూర్ణకుంభమావాహయామహత్యే పూర్ణకుంభమావాహయామి. ఓం స ఏకో భూద్వాని జన్న సంచారి భవోద్భవాష్టస్తంజిదామావాహయామి. ఓం దేవశ్చిత్తా సవిత పృథివే అస్మినోర్బాహుభ్యాం పోష్ణోస్తాభ్యామి. దేవావంతనో యతో విష్ణుర్ విచక్రమే ఆవాహయామి. క్ష్మామేకాం సలిలావసన్నాం శ్రుత్తాస్వనంతీం మనసుపదంతీం భాత్తావరాహవరవిద్యారదస్మై దేవాయ సకృతాయ పిత్రే నమః. సమావాహయామి. తన్మాయ సాగ్రే దావకేవ భోనాం యజామహే స్యాత్ భవతః ప్రసన్నః చిత్తమగంజయంతే సమావాహయామి. బ్రహ్మదేవాం బ్రహ్మదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగానాగం ధామ పవిత్రమత్యేతిరేభన్నావర్తమావాహయామి. తన్మాయ శోక్రే తావకేర్భూనామిజామహేశ్చాత్ భవతః ప్రసన్నః న్యమావాహయామి. ఓం భూమానంతో క్రే భవనస్య గోప్తా భావభ్యేషంజమామరాశ్చావాహయామి. తన్మాయ శోక్రే తావకేవసూనామిజామహేశ్చాత్ భవతః ప్రసన్నః ంగమావాహయామి. ఓం తన్మాయ శోక్రే తవకే తావకేవసూనామిజామహేశ్చాత్ భవతః ప్రసన్నః మావాహయామి. ఓం భూమానంతో క్రే భవనస్య గోప్తా భావభ్యేషంజమామరాశ్చావాహయామి. ఆవాహిత దేవేభ్యో నమః. ఆసనాది సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రసన్న వరదో భవదు. అష్టదిక్పాలకుల రక్షణగా అలాగే పంచ ఆయుధాలు అష్టమంగళాలు
అష్టమంగళాల్లో శ్రీవత్సం, పూర్ణకుంభం, ఆదర్శం, బేరి, దర్శనం ఇవన్నీ కూడా ఇక్కడ ఆవాహన చేసి స్వామికి పూట రక్షగా ఉండి రేపు ప్రతిష్టకి తీసుకెళ్లే పర్యంతం కూడా వీళ్ళ రక్షలో అట్టుపెట్టి స్వామిని కాపలాదారులుగా ఉండమని వీళ్ళందరినీ ఇక్కడ పూజ చేసి వాళ్ళ నిర్ణయం చేశారు. జరిగింది అక్కడ. పానీయం సమర్పయామి, ఆజమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. కృతాత్మమండపాత్మస్నేహ సర్వాధిక సర్వదత్తేషు దేవేభ్యో నమః. తాంబూలం సమర్పయామి. అథ నీరాజనం మంగళం పూర్ణలం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రచోదాయ మంగళం శ్రీ హనుమతే. తత్సర్వదేవానుమన్యతాం ప్రోక్తో వైష్ణవోహం మహతాం వహామి. యద్వైష్ణవత్వం సమతాకం సమత్వం వైష్ణవోహం మహతాం వహామి. విష్ణోరహం విష్ణుః ప్రోచ్యే స్వాహా స్వదా వై సరసా వహామి. సింధోః పతిం వరనమామి దంతో ఆంజనేయం శయనేశాయ జామి. శయనేశాయ జామి. పంచముఖాంజనేయం శయనేశాయ జామి. సంభ్రాజం చ విరాజం చాపి శ్రీరయాచనో గృహే దేవేభ్యో నమః. ఆనందమంగళకర్పూర నీరాజనందరయామి. గోవింద రామచంద్ర భగవానికి, మాతకు, స్వామి వారికి, పవన సుత హనుమానికి, సుత హనుమానికి, సుత హనుమానికి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. భోజనం వాద్యం ఆపండి. అందరూ కూడా ఇప్పుడు స్వామి వారికి శయనాధివాసంలో చతుర్వేద పారాయణ అనేటటువంటి జరుగుతుంది. మేమందరం బహుపరాక్ అని చెప్పినప్పుడు మీరందరూ కూడా ఒక చేత్తో, కుడి చేత్తో చేతిని పైకెత్తి స్వామివారి యొక్క దివ్య మంత్రమైనటువంటి ఆంజనేయ విశేషాలన్నింటినీ చెప్తున్నప్పుడు మీరు బహుపరాక్ అని చెప్పి, ఆయన దివ్యమైనటువంటి చక్రవర్తిగా రాముడికి ఉన్నటువంటి సేవలన్నింటినీ కూడా ఆయన ఎప్పుడు రామదూతుడిగా చేశాడు. ఇప్పుడు ఆ రామదూతుడైన ఆంజనేయుడి యొక్క వైభవాన్ని మనం అందరం కొనియాడుతూ ఆయనకి మనం అందరం చేయి అని చెప్పి చెప్పాలి. కాబట్టి అందరూ కూడా ఏకకంఠంతో చక్కగా కలిసి చెప్పాలి. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ రామపాద సేవ ధురంధర సీతాన్వేషణ పండిత రామమంత్ర పారాయణ లీలయా సర్వకార్య సాధక అంజనీసుతః అతిశ్రేష్ఠః శ్రీబాలాంజనేయః ప్రసన్నాంజనేయః అభయాంజనేయః సంకటహర ఆంజనేయః ప్రీత్యర్థం స్వామినః పాంచాన్నిక దీక్షాకృతయత వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ దివ్య ప్రతిష్టాదేవన కర్మ అంగం చతుర్థేహని సాయంకాలే శయనాధివాస సమయే ప్రథమతః ఋగ్వేద ప్రియే ప్రాచ్యాం ఋగ్వేద ప్రియః ఋగ్వేదమవధారయ. హరి ఓం హరి ఓం. అగ్నిమీరోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రథదాతమం పూర్వే బృషిభిరీఢ్యో నూతానైరతాం హవక్షదే ఆర్యమస్తవత్పోషామేవ దివే దివే వేదవత్తమం యజ్ఞమద్వరం విశ్వతః పరిభూరసి దేవేషు గచ్చతి. ఓం స్వస్తి. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకర సువర్చలాంజనేయ రామదూత అంజనీసుతః కపిరాజః రామప్రీతికర శ్రీ ప్రసన్నాంజనేయ అభయాంజనేయ బాలాంజనేయ
పాంచాన్నిక దీక్షా కృదయత సప్తవింశతి సుధామయ నిర్మిత ఆంజనేయ స్వామినః దివ్య ప్రతిష్ఠా దేవగుణ కర్మాంగం అద్య చతుర్థేహని సాయంకాలే సైనాధివాస సమయే దక్షిణే యజుర్వేద ప్రియే యజుర్వేదమవధారయా. హరి ఓం వయస్థ దేవో సవితా పార్పణిత శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయత్వమగ్నియామి పరిశోతమసి పరశవత్తమసి దేవ పరిహర్మాత్మాన్మన్మాత్రేయ పర్వతే యాసమాక్షేత్తాతే దేవ పరిహస్సకవల సంగ్రోహరాశ్రవలశాపవయకం రుహేవ పృథువ్యా సంప్రజపాహి సంప్రదాత్తా సంవరాం జగత్తే రాష్ట్రాసేంద్రాన్యే సన్నానం పోషాదే గ్రంథింగ్రత్తాసతే మాష్టాదింద్రశ్చత్వా బాహువ్యాముచ్యతే బృహస్పదే భూతారాం యుర్వంతరిక్షమంజలిః దేవం గమమసి. దేవదేవోత్తమా దేవతా సార్వభౌమా అఖిలహేయ ప్రత్యేక కళ్యాణ గుణాకరా సువర్చలా సమేత సమస్త భయ నివారక సంజీవన ధారక రామపాద సేవా ధురంధర సీతాన్వేషణ పండిత ఖరాగ్ని రాక్షస సంహారక శ్రీవాలాంజనేయ సువర్చలాంజనేయ ప్రసన్నాంజనేయ అభయాంజనేయ సంకటహర ఆంజనేయ ప్రీత్యర్థం స్వామినః సప్తవింశతి పాదోన్నత సుధామయ నిర్మిత అభయాంజనేయ స్వామినః పాంచాన్నిక దీక్షా గోవయత వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ప్రతిష్ఠా నూతన ప్రతిష్ఠా దేవగుణ కర్మాంగం అద్య చతుర్థేహని సాయంకాలే సైనాధివాస సమయే పశ్చిమద్వారే సామవేద ప్రియే సామవేదమవధారయా. హరి ఓం అగ్నాయాహి వేదదే గుణానో హవ్యదాతదే నిహోతారత్సి బర్హిషి. 4 వేదాల్లో సామవేదం 1000 శాఖలు కలిగి ఉంటుంది. యజుర్వేదం 84 పార్ట్లు 84 పన్నాలు ఉంటుంది. ఈ సామవేదం అనేటటువంటిది శాఖలుగా ఉన్నాయి. మనకు దొరికినవి కొద్ది శాఖలే ఉన్నాయి. ఈ సామవేదాన్ని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్తే అని చెప్పి 64 చతుష్షష్టి విద్యా కళాధినేత లక్ష్మీ హయగ్రీవమూర్తి విద్య ప్రదాత. అటువంటి ఆయన ఆవిర్భావం సామగానం పాడుకుంటూ పైకొచ్చాడు. అటువంటి సామవేదాన్ని ఆంజనేయ స్వామికి వినిపించడం జరుగుతుంది. రౌరవం పునానస్సోమా ఆధా ఉత్సోదేవో ఇరా ఆయ్ ఓ ఉవా న్యాయ ఓ ఆహో ఈడ ప్రత్రం సదత్త ఆమా సా ఆదాతు ప్రత్రం సదత్తమ సదదా పృచ్ఛం తరుణం వాయా రౌరవం నృపిర్దౌతో విచాయ్ ఓ ఆహువా క్షాణ ఓ వాహో ఈడ ఓ స్వస్తి. గోపురాకు చెప్పండి. శ్రీయప్పదే శ్రీమతి కిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత సమస్త లోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాస
పాదినీయమైతే సమాంకృతోపయ పార్శ్వ సువర్ణ సువర్ణ సుపర్ణ వాహన అర్ణవశయన ఇంద్రవేక విశాలాక్ష దేవదేవేశ భక్తవత్సల భక్తైరత్మావికృత ప్రతిష్టాయం ప్రతిగృహ్ణేష్వా నమామి. సామవేద పారాయణానంతరం అథర్వణమవతారయ. హరి ఓం హరి ఓం సిన్నో దేహేయాపో భవంతు బీజగే శ్రీయారవిశ్రావంతునః. ఓం ధన్వా నాగా ధన్వా నాచింజయేమ ధన్వా వీరాः సబలో దేవ ధనుశత్రోరపకామం గృణోతు ధన్వా నాः సర్వాः ప్రదిశో దేవ. హరి ఓం దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అహేయ ప్రజ్ఞనేక కళ్యాణ గుణాకర రామపాద సేవా ధురంధర సీతాన్వేషణ పండిత సకల కార్య సాధక శ్రీ ప్రసన్నాంజనేయ అభయాంజనేయ రామాంజనేయ సుందర ఆంజనేయ ప్రీత్యర్థం శ్రీ సుధామయ నిర్మిత సప్తవింశతి బాలోన్నత సుధామయ నిర్మిత పాంచాన్నిక దీక్షాకృతయుత నూతన విగ్రహ ప్రతిష్టాదేవయతల కర్మ అంగం అద్య చతుర్థే హని సాయంకాలే సేనాధివాస సమయే రామాయణ ప్రియే రామాయణ మమధారయ. ఓం లక్ష్మణస్య మహాబలః తపస్వాధ్యాయనిరతం తపస్వే వాగ్విదావరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మహాభారత ప్రియే మహాభారతమవధారయ. హరి ఓం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. విశేషతః మహాభాగవతమవధారయ. కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. నాగప్రియ శ్రీనివాసు కళ్యాణ రాగమవతారయ. కళ్యాణి రాగం. కోలు ఆదితాళం. కృతిమధారా గజముఖ